జూలై నెల మరి చివరి దినంలో మనం దేవుని సన్నిధిలో ఉండడం ఎంతో ఆశీర్వాదం. మరి ముఖ్యంగా ఈ దినం భారతదేశానికి మరి సువార్త అందించినటువంటి దినం. అనగా ఇతర దేశాల నుంచి మరి అనేక మంది దైవజనులు సమర్పించుకొని మన దేశానికి వచ్చి సువార్త ప్రారంభించినటువంటి దినం ఈ జూలై నెల 31వ తారీఖు. ఇంచుమించుగా మరి 170 సంవత్సరాల క్రితం మన దేశంలోకి ఈ యొక్క సేవ అనేటువంటిది లేక దేవుని యొక్క వాక్యం ప్రవేశించింది. మరి అంతకుముందే మన తోమా గారి ద్వారా మరి ప్రభువు చనిపోయిన తర్వాత ఇంచుమించు ఒక 50 సంవత్సరాలకి ఆయన మన దేశానికి వచ్చి దేవుని యొక్క మరి పరిచర్య ప్రారంభించాడు. అయితే విరివిగా ఈ కార్యక్రమం ప్రారంభించబడింది మరి జూలై 31వ తేదీ 1820వ సంవత్సరం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మరి దినాన ఉండటం మనకెంతో ఆశీర్వాదం. వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వాక్యాన్ని ఒకసారి చదువుతాను. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వాక్యం. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమ, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడైన యెహోవా యెషయా ద్వారా మరి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినటువంటి మాటలు. ఈ అధ్యాయం ప్రారంభంలో ఒక మాట కనపడతా ఉంటుంది. ఏమిటంటే, యెహోవా వాక్కు ఇదే, లోబడిని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాడు. అనగా ఇశ్రాయేలు ప్రజలు దేవుని ద్వారా అనేకమైనటువంటి మేలులు పొందుకుంటూ అనేకమైనటువంటి లోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటూ మరి అక్కడ దేవుని నామానికి, దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడకుండా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అందుచేత మరి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ లోబడనటువంటి పిల్లలు అనేటువంటి మాట అంటూ ఉన్నాడు. అంతేకాదు ఈ అధ్యాయంలో ఇంచుమించు మరి మనం చదువుకున్నటువంటి 19వ వాక్యం ముందు భాగం అనగా 18వ వాక్యం వరకు కూడా ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి ఆయా రకాలైనటువంటి మరి లోటులు చూపిస్తూ ఉన్నాడు. ముఖ్యమైనటువంటి లోటు ఏమంటే ఇక్కడ మనం ఒకసారి 12వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకొట్టిరి. అనగా వారి యొక్క కండబలం మీద ఆధారపడతా ఉన్నారు. దేవుడు వారిని ఐగుప్తు నుంచి ఏ రీతిగా వాగ్దాన దేశానికి రప్పించాడో అనేటువంటి సంగతి మరి వారు మరిచిపోయినటువంటి వారుగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలను త్రోసి పారవేసినటువంటి వారుగా మరి ఉంటూ ఉన్నారు. ఇంకా మరి మనం కింద వాక్యాల్లో జ్ఞాపకం చేసుకుంటే మరి ఆయన బలాత్కారాన్ని నుంచి తప్పించేటువంటి దేవుడు. రెండవదిగా మాట విననటువంటి పిల్లల కొరకట దేవుడైన యెహోవా ఏం చేస్తూ ఉన్నాడో 18వ వాక్యంలో చెప్తా ఉన్నాడు. కావున మీ అందు దయచూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. అనగా పాపం చేసే కొద్దీ దేవుని యొక్క ప్రేమ ఇశ్రాయేలు ప్రజల మీద విస్తారంగా ఆయన చూపిస్తూ ఉన్నాడు. మనం కూడా ఆయా సందర్భాల్లో పాప జీవితాన్ని కలిగి ఉంటాం, లోబడనటువంటి పరిస్థితులు కలిగి ఉంటాం. దేవుని యొక్క సన్నిధిలో కనపడడానికి మరి చాలా వెలితి కలిగినటువంటి వారంగా ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఇంకా వేచి చూస్తూ ఉన్నాడు, ఇంకా కనిపెడతా ఉన్నాడు. ఇప్పుడు కాకపోతే రేపైనా, లేకపోతే రేపు కాకపోతే మరొకసారైనా మారకుండా ఉంటారా అనేటువంటి ఆలోచన కలిగి, అయితే మార్పు చెందినటువంటి వారి గురించి 19వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు. మార్పు చెందినటువంటి వారి గురించి సియోనులో యెరూషలేములోనే ఒక జనము
కాపురముండును. సియోను అనగా పరిశుద్ధ పర్వతము, దేవుని యొక్క నివాసమైనటువంటి స్థలం. దేవుని యొక్క నివాసమైనటువంటి స్థలము ఎక్కడుంది? యెరూషలేము పట్టణానికి దగ్గరలోనే ఉన్నటువంటి ఒక చిన్న కొండ ప్రాంతం. కాబట్టి ఇక్కడ ఆయన మరి నివాసము చేస్తూ ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయన ఉండి మరి ఆయన మన యొక్క మనవులు ఆలకించడానికి ఇష్టపడతా ఉన్నాడు. మనం చేసేటువంటి ప్రతి విజ్ఞాపన వినటానికి ఇష్టపడతా ఉన్నాడు. మనం చేసేటువంటి ప్రతి ప్రార్థన కూడా ఆయన విని మనకు ఒక భరోసా ఇస్తూ ఉన్నాడు. ఏమిటంటే, జనమ నీవిక ఏమాత్రమును కన్నీళ్లు విడువవు. కాబట్టి ఆయనను నమ్ముకున్నటువంటి వారు సిగ్గుపడేటువంటి పరిస్థితి ఉండదు. ఆయన నమ్ముకునేటువంటి వారు ఈ లోకంలో బాధపడాల్సినటువంటి అవసరము లేదు. కన్నీళ్లు విడవలసినటువంటి అవసరం లేక బాధ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వారుగా ఉండకుండా ఆయన మనలను కాపాడేటువంటి దేవుడుగా ఉన్నాడనేటువంటి ఒక సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ సీయోను పర్వతం మీద నివాసం చేసేటువంటి ప్రభువు ఆయన కునుకడు, నిద్రపోడు. నిరంతరము కూడా మనలను ఆయన చూస్తూ ఉంటాడు, పర్యవేక్షిస్తూ ఉంటాడు. నిరంతరము ఆయన మనల్ని కనిపెడతా ఉంటాడు. అందుచేత ఆయనట ఏమాత్రము మీరు కన్నీళ్లు విడువరు అనేటువంటి ఒక వాగ్దానాన్ని మనకు తెలియచేస్తూ రెండో భాగంలో అంటాడు, ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును, నీకు జవాబును ఇచ్చేటువంటి దేవుడు అనేటువంటి మాట అక్కడ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. అనగా ఆయన నీ మొర్ర విని మన ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేటువంటి వాడు, మన ప్రార్థనకు జవాబిచ్చేటువంటి వాడు. ఖచ్చితంగా ఆయన మన యొక్క మనవి ఆలకించి మనకు ఉత్తరం ఇస్తాడట. ఉత్తరం అని అంటే జవాబిస్తాడు. ఎలాంటిది జవాబు అంటే ఇది వాగ్దానపూర్వకమైనటువంటిది. వాగ్దానము చేసేటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మాట ఇచ్చి మరి తప్పేటువంటి దేవుడు కాదు. కాబట్టి మన యొక్క మనవిని ఆయన ఆలకించాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మనం పరిశుద్ధులంగా ఉండి ఆయనకు ప్రార్థన చేయాలి. పరిశుద్ధులంగా ఉండి మనం ఆయనకు ప్రార్థన చేయాలి. అంతేకాదు ఆయన మరి పరిశుద్ధుల ప్రార్థన ఆలకిస్తాడు. సియోను అనేటువంటి ఆ పరిశుద్ధ పర్వతం మీద నుండి ఆయన మనకు జవాబిచ్చేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. మరి మన యొక్క ప్రార్థన ఏ రీతిగా ఉండాలి? ఆయన మన మొర వినటానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధ స్థలములో ఉండి మనల్ని కనిపెడతా ఉన్నాడు. మన మొర ఏ రీతిగా ఉండాలో కూడా అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఎలా ఉండాలంటే మన ప్రార్థన విశ్వాసముతో ఉండాలి, మన ప్రార్థన వినయముతో ఉండాలి, మన ప్రార్థనలో మనం అడిగినవి పొందుకున్నామనేటువంటి ఆ గొప్ప నమ్మికతో మనం గనక ప్రార్థన చేయగలిగితే గొప్ప ఆశీర్వాదం పొందుకుంటాం, దీవెన పొందుకుంటాం. అంతేకాదు ఆయన ద్వారా మరి గొప్ప జవాబును పొందుకుంటాం. అయితే ఈ ప్రార్థనలో మనం కలిగి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం ఏంటంటే, ముఖ్యమైనటువంటి కార్యం ఏమిటనంటే నిర్గమాకాండం 20వ అధ్యాయం 6వ వాక్యంలో, నిర్గమాకాండం 20వ అధ్యాయం 6వ వాక్యంలో అక్కడ మరి ఇశ్రాయేలు ప్రజలతో 10 ఆజ్ఞలు ఇచ్చేటువంటి సందర్భంలో దేవుని యొక్క వాక్కు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక తరము కాదు, 1000 తరాలు అంటే ఒక యుగం. కాబట్టి ఒక యుగం అంతా కూడా మనల్ని ఆయన కాపాడడానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి దేవుడిగా ఉన్నాడు. ఎప్పుడు మనల్ని కాపాడుతాడనంటే ఆయన వేచి ఉన్నాడు మన యొక్క మనవి కొరకు. ఎందుచేత ఆయనకు తెలియదా మన అవసరాలనంటే ఆయనకు తెలుసు. తెలిసినప్పటికీ కూడా మనం ఏం అడుగుతామో చూడాలి అని. మన బిడ్డలు కూడా అంతే కదా. మన బిడ్డలకు ఉండేటువంటి అవసరాలు మనకు తెలిసినప్పటికీ కూడా మనం వాళ్ళు అడిగినటువంటిది ఏం అడుగుతారో చూస్తూ ఉంటాం. నీకు ఏమి కావాలి అని అడుగుతూ ఉంటాం. కాబట్టి ఆయన కూడా మరి మనం ఏ కోరిక కోరుతాం, ఏ అవసరాన్ని ఆయన దగ్గర అడుగుతామనేటువంటి సందర్భాన్ని మరి గమనిస్తూ ఉండేటువంటి వాడుగా ఉన్నాడు. అడిగేటప్పుడు ఏం చేయాలంటే ఆయనను ప్రేమతో అడగాలి, ప్రేమతో అడగాలి. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడుతూ ఆజ్ఞానుసారమైనటువంటి రీతిలో మనకి ఏది అవసరమో దానిని మాత్రమే మరి మనం అడగాల్సినటువంటి వారంగా ఉన్నాం. మరి ఆజ్ఞకు లోబడకపోతే ఏమవుతుంది?
ఆజ్ఞకు ప్రకారంగా మనం నడుచుకుంటూ ఆజ్ఞానుసారముగా అడిగితే ఆయన దయచేసేటువంటి దేవుడు. అయితే ఆజ్ఞకు అతిక్రమించి ఆయనకు మరి వేరుగా ఉండి మనం గనక ప్రార్థన చేస్తే, ఎందుచేతంటే ఈ దినాల్లో మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే ఆయనతోటి సహవాసములో ఉన్నట్టే ఉంటాం, కానీ ఆ ప్రార్థనలో మరి సరైనటువంటి విశ్వాసం ఉండదు. ప్రార్థన చేసి అనుమానం పడుతూ ఉంటాం, లేకపోతే అడిగిన తర్వాత జరుగుతుందా అనేటువంటి ఒక ప్రశ్నను మనమే మరి వేసుకునేటువంటి వారంగా ఉంటాం. అందుచేత ఆయన ఒక మాట చెప్తా ఉన్నాడు, ఏమనంటే విశ్వాసముతో ప్రార్థించండి, నమ్మికతో ప్రార్థించండి, ఇది జరుగుతుంది, నా దేవుడు నాకు చేస్తాడనేటువంటి మరి ఆ యొక్క ఆలోచనతో మీరు ప్రార్థన చేయాలి. అయితే ప్రార్థన చేసేటువంటి వారు ఆజ్ఞానుసారముగా ప్రార్థన చేయాలి, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడాలి. లోబడకపోతే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9-10 వాక్యాల్లో అక్కడ కూడా మోషే ద్వారా దేవుడైన యెహోవా ఆయన ప్రజలతో చెప్పిన మాట ఈవేళ మనకి కూడా తెలియజేస్తూ ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడు. అనగా వాగ్దానము చేసినటువంటి ఆ వాగ్దానాన్నట ఆయన వెనకకు తీసుకునేటువంటి వాడు కాదు. మనల్ని నిరంతరము కూడా పైవారుగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నిరంతరము కూడా మంచి స్థితిలో మనం ఈ లోకంలో ఉండాలి అని, ఆత్మానుసారంగా ఎదగాలి అని మరి దేవుడు కోరుకుంటున్నటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. ఇదట ఎంతవరకు ఉంటుందంటే తరతరముల వరకు కృప చూపేటువంటి వాడట. ఈ దేవుడు నమ్మదగిన దేవుడు. అక్కడ చక్కటి మాట అంటా ఉన్నాడు, చూద్దాం. తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడు. ఈ నమ్మదగినటువంటి దేవుడు మనకి మేలు చేయటమే కాదు, ఆజ్ఞానుసారముగా బ్రతకకుండా మరి వేషధారణతోటి బ్రతికేటువంటి వారికి ఇచ్చేటువంటి సంగతి ఏంటో కూడా కింద భాగంలో తెలియజేస్తూ ఉన్నాడు. తన్ను ద్వేషించు వారిలో ప్రతివానిని బహిరంగముగా నశింపచేయుటకును వారికి దండన విధించువాడని నీవు తెలుసుకోవాలి. ఓ ఇశ్రాయేలీయులారా, మరి మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన ఆశీర్వాదాలన్నీ పొందుకుంటూ ఉన్నారు. లేకపోతే సియోను షాలేము సంఘస్థులారా, మీరు యొక్క దీవెనలన్నీ పొందుకుంటూ ఉన్నాం. అయితే ఎంతవరకు ఆజ్ఞానుసారంగా మనం నడుస్తూ ఉన్నాం, ఎంతవరకు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా మన జీవితకాలం అంతా కూడా మరి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాం అనేటువంటిది చూడాలి. లేకపోతేనట మనం బాప్తిసం తీసుకున్నా, బలలో పాలు పంచుకున్నా, మందిరంలో పనిచేసిన, పరిచర్యలో భాగస్థులుగా ఉన్నా, పరిచారములో ముందుకు సాగుతూ ఉన్నా, ఎన్ని పనులు చేసినప్పటికీ కూడా ఆయనట బహిరంగముగా ఆయన మాట మీరేటువంటి వారిని, ఆయన ఆజ్ఞకు లోబడకుండా ఉండేటువంటి వారినట శిక్షకు గురి చేస్తాడు. అనగా బహిరంగంగా అంటే వీధిలో 10 మంది మధ్యలో మనల్ని శిక్షించేటువంటి వాడుగా ఉంటాడు. నిజమే, యోనా దేవుని యొక్క సన్నిధిలో నుంచి పారిపోతూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో నుంచి నినివే పట్టణస్థులకు భయపడిపోయి పారిపోతూ ఉంటే ఆ వాడ అడుగు భాగానికి పోయి నిద్రపోతూ ఉన్నాడు. వాడలో ఉన్నటువంటి వారు అందరూ కూడా వారి వారి దేవుళ్లను దేవతలను పూజ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వాడ ఏమాత్రం కూడా ఆగటం లేదు, ఎందుకంటే గాలి తుఫాను ఎక్కువగా ఉంది. సామాన్లన్నీ పడేశారు, చివరికి తినేటువంటి ఆహార పదార్థాలు కూడా వాళ్ళు బయట పడేశారు. అంత అయిన తర్వాత ఇంకా ఏమైనా ఉన్నాయేమో వాడలని వాడ యొక్క అడుగు భాగానికి వెళ్ళి చూస్తే యోనా ఏం చేస్తూ ఉన్నాడు, అక్కడ నిద్రపోతూ ఉన్నాడు. అన్యులైనటువంటి వారు వచ్చి దేవుని యొక్క సేవకుడైనటువంటి యోనాను అంటూ ఉన్నారు, పోయి నిద్రపోతా, అనగా బహిరంగముగా దేవుని మాట మీరినటువంటి యోనాకు శిక్ష విధించినటువంటి దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. ఆయన చేత పిలవబడినటువంటి వారు, ఏర్పాటు చేయబడిన వారికే మరి శిక్ష విధిస్తే మనం ఏపాటి వారం? మోషే మరి ఇశ్రాయేలు ప్రజలకు దాహమైనప్పుడు అక్కడ బండతో మాట్లాడమని చెప్తే బండను ఏం చేశాడు? ఆయన కొట్టాడు. ఎన్నిసార్లు కొట్టాడు? ముమ్మారుగా 2 సార్లు కొట్టాడు. ముమ్మారు కాదు, 2 సార్లు కొట్టాడు. దేవునికి కోపం వచ్చింది, నా మాట వినలేదు కాబట్టి నా మాట వినలేదు కాబట్టి మోషేకు శిక్ష విధిస్తాను. ఏమిటా శిక్ష? వాగ్దాన దేశములో ప్రవేశించేటువంటి అర్హత మోషే కోల్పోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకపోతే
దేవుని యొక్క మాటకు లోబడకపోతే ఆయన శిక్ష ఆయన చేత పిలవబడిన వారైనా, ఏర్పాటు చేయబడిన వారైనా, ప్రత్యేకించబడినటువంటి వారైనా ఎవరి మీద కూడా ఆగేటువంటిదిగా ఉండదు. అయితే ఆయన ఆజ్ఞకు లోబడేటువంటి సామాన్యులైనప్పటికీ కూడా వాళ్ళని ఆయన మరి తన యొక్క రొమ్మున చేర్చుకుంటాడు. బీదవాడైనటువంటి లాజరు చనిపోయిన తర్వాత తన ఆత్మను పరిశుద్ధపరుచుకొని దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా జీవించిన దానిని బట్టి లాజరు యొక్క ఆత్మ అబ్రహాము రొమ్మున ఆనుకున్నటువంటిదిగా ఉంటా ఉంది. కాబట్టి ఆ రీతిగా మన యొక్క ఆత్మీయ జీవితాలు ఆయనతోటి సహవాసాన్ని కలిగి ఉండాలంటే ఆజ్ఞానుసారమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుచేత ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వలన వచ్చి జీతము మరణమని వాక్యం తెలియచేస్తూ ఉంది. రెండవదిగా 10వ వాక్యంలో అనగా ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 10వ వాక్యంలో ఆయన తను ద్వేషించు వాని విషయములో ఆలస్యము చేయక బహిరంగముగా వానికి దండన విధించును. నిజమే, యోనా యొక్క రూపం వేరుగా ఉంది. ఒక అంగీ వేసుకొని ఉంటాడు, దట్టి కట్టుకొని ఉంటాడు, మరి ప్రత్యేకమైనటువంటి రూపంలో ఉన్నప్పటికీ కూడా ఏమాత్రము కూడా అక్కడ కుదిరినటువంటి పని లేదు. తప్పు చేశాడు కాబట్టి ఆయనకి ఆయనే మరి గ్రహించుకున్నటువంటి వాడుగా ఉండి శిక్ష విధించుకుంటున్నాడు. ఏమిటి? నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి. ప్రియా దేవుని బిడ్డలారా, బహిరంగమైనటువంటి శిక్ష దేవుడు మనకిస్తాడు. జాగ్రత్త. దేవుని యొక్క ఆజ్ఞకు మీరి దేవుని సన్నిధికి దూరపరచబడితే, దేవుని సన్నిధిలో ఉండేటువంటి ఆ కొన్ని నిమిషాలు కూడా ఆత్మానుసారమైనటువంటి స్థితిలో మనం ఉండకపోతే, ఆయనకు లోబడి జీవించేటువంటి వారికి ఏ రీతిగా 1000 తరాల ఆశీర్వాదం ఇస్తాడో, లోపడకుండా ఉండేటువంటి వారికట ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి శిక్ష, బహిరంగమైనటువంటి శిక్ష, ప్రజల మధ్యలో ఉండి బహిరంగంగా శిక్షించేటువంటి మరి వాడుగా ఈ దేవుడు, మన దేవుడు కనపడతా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడినటువంటి వారికట బహిరంగ శిక్ష, బహిరంగమైనటువంటి శిక్ష. మరి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడేటువంటి వారు మరి ఏం చేయాలి? విశ్వాసులైనటువంటి వారికి యోహాను గారు రాస్తూ 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వాక్యంలో, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వాక్యంలో, మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆ కింద చూడండి, ఒక మంచి మాట చెప్తా ఉన్నాడు. ఏమిటన్నమాట? ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, ఆయన ఆజ్ఞలు తేలికైనటువంటివి, నా కాడి సులువుగా ఉండేటువంటిది, మీ మీద నేను ఎక్కువ బరువు పెట్టను. ఎందుచేతంటే మనం మొయ్యాల్సినటువంటి బరువు అంతా, మనం మొయ్యాల్సినటువంటి పాపం అంతా కూడా మన కొరకు ఆయన మరి మోసినటువంటి వాడుగా, మన కొరకు ఆయన సమర్పించుకొని మన యొక్క భారం అంతా కూడా దించటానికి, మనలను తేలిక చేయడానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన మన శ్రమంతా ఆయన భరించాడు. మనల్ని వేళ పరిశుద్ధంగా జీవించండి అని చెప్తా ఉన్నాడు. అందుకే అంటూ ఉన్నాడు, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. మన పెద్దలు పూర్వకాలంలో ఎవరికన్నా ఏదన్నా శరీర సంబంధమైన, చర్మ సంబంధమైనటువంటి రోగాలు ఉంటే వేపాకులు నవలమనేవారు. వేప చీకులు తీసుకొచ్చి ఉదయాన్నే పరగడుపు నవలండి అని చెప్పేవారు. అవి నవిలితే మనకి ఎలాగుంటుంది చెప్పండి? వేపాకు నోట్లో పెట్టుకొని నవలమంటే ఎవరికైనా ఇష్టంగా ఉంటుందా? ఉండదు, చాలా కష్టంగా ఉంటుంది. కానీ రాను 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 అది నవ్వులుతూ ఉంటే మనకేమవుతుంది? అలవాటైపోద్ది. దేవుని యొక్క ఆజ్ఞలు కూడా మరి ప్రాథమిక స్థాయిలో మొదటి మరి స్థాయిలో మరి ముందు మనం దాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు కష్టంగానే ఉండొచ్చు, ఇబ్బందిగానే ఉండొచ్చు. ఎందుకంటే లోకంలో చాలా రకాలైనటువంటి వెలుగులు మనకు కనపడుతూ ఉంటాయి, లోకంలో చాలా రకాలైనటువంటి అందాలు మనకు కనపడుతూ ఉంటాయి. వాటన్నిటి ముందు ఇవి కష్టంగానే ఉండొచ్చు, కానీ వాటిని అనుభవిస్తూ మనం ముందుకు సాగుతూ ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, అందులో ఎంతో రుచి ఉంది, అందులో ఎంతో ఆనందం ఉంది, అందులో ఎంతో శ్రేష్టత ఉంది, అందులో పరిశుద్ధత ఉంది. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవటమే కాదు, ఇతరులను కూడా పరిశుద్ధపరిచేటువంటి స్థితిని మనం కలిగి ఉంటాం. ఎందుచేతంటే ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయనను ప్రేమించేటువంటి వారికి భారంగా ఉండవు. ఆయన ప్రేమించినటువంటి వారికట దేవుని ఆజ్ఞలు అన్నీ భారంగానే ఉంటాయి. కాబట్టి ఆజ్ఞను గైకొంటూ ఈ ఆజ్ఞ ప్రకారంగా మనం నడుచుకోవాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వాక్యంలో మరి యోహాను గారు తెలియజేస్తూ ఉన్నాడు,
నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను కానుపరుచుకొని అనగా ఆయన దర్శనం మనకు దొరుకుతుంది. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడేటువంటి వారికట ఆయన దర్శనము దొరుకుతూ ఉంది. ఆయన ముఖ దర్శనం మనకు దొరికితే ఇంకంతకంటే మనకు కావాల్సిందే ఉంది. ఆయన దర్శనాన్ని మరి పొందుకుంటే, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటే ఈ లోకములో మనం హెచ్చించబడేటువంటి వారంగా ఉంటాం. అయితే ఈ దర్శనాన్ని పొందుకోవాలనంటే మన యొక్క ప్రార్థన విజ్ఞాపన ఆజ్ఞానుసారంగా ఉండాలి. మనం పెట్టేటువంటి మొర్ర దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉండాలి. ఇష్టమైనదిగా ఉండాలని అంటే ఆయన పొగుడుతూ ఇష్టం చేయటం కాదు. మనల్ని మనం పరిశుద్ధపరుచుకొని, మనల్ని మనం శుద్ధీకరించుకొని, మనల్ని మనం సమర్పించుకొని దేవునికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. దానికట యేసు ప్రభు ద్వారా మనకి జవాబును ఇచ్చేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని ప్రేమను బట్టి ఆయన కరుణను పొందుకోగలుగుతాం. ఆజ్ఞను ఎవరైతే పాటిస్తారో, ఆజ్ఞానుసారముగా ఎవరైతే జీవిస్తారో అలాంటి వారికి ఆయన దర్శనం దొరుకుతూ ఉంది. ఆయన దర్శనం పొందుకున్నటువంటి వారట ఆయన ద్వారా కరుణ పొందుకుంటారు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25వ వాక్యంలో ఒక మాట ఇశ్రాయేలు ప్రజలతో ఈ దినాన మనతో కూడా తెలియచేయబడతా ఉంది. దేవుని యొక్క ప్రేమను బట్టి ఆయన కరుణ ఏ రీతిగా ఉంటా ఉందో. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక అనగా ఆయన ముఖకాంతి ద్వారా మనకు దేవుని యొక్క కరుణ దొరుకుతూ ఉంది. దేవుని యొక్క ప్రేమ దొరుకుతూ ఉంది. ఎలాగుంటుంది ఈ ప్రేమ? ఎలాగుంటుంది ఈ ప్రేమ? దేవుని యొక్క మరి కరుణ ఏ రీతిగా మనకు దొరుకుతూ ఉంది? కీర్తనాకారుడు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 80వ కీర్తన 19వ వాక్యంలో 80వ కీర్తన 19వ వాక్యంలో యెహోవా సైన్యములకు అధిపతివగు దేవా చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ ఉన్నట్లు నీ ముఖకాంతి అనగా చెరలో నుండి అనగా లోక సంబంధమైన కట్టుబాట్ల నుండి, లోక సంబంధమైన పాప జీవితము నుండి. దావీదు గారి ప్రార్థన చేయడానికి కారణం ఏంటంటే దావీదు గారు కూడా లోక సంబంధంగా ఆయా సందర్భాల్లో పాపం చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ పాపము నుంచి విడుదల పొంది నేను పరిశుద్ధపరచబడి నీ యొక్క ముఖకాంతి ద్వారా నాకు ఒక ప్రకాశవంతమైనటువంటి జీవితాన్ని నాకు దయచేయి దేవా, నీ కరుణను నాకు చూపించు దేవా, నీ యొక్క ప్రేమను నాపై కుమ్మరించు దేవా అని ఆయన చెప్తా ఉన్నాడు. అనగా దేవుని యొక్క ముఖకాంతి మన మీద ప్రకాశించాలి అంటే చెరలో నుండి మనం విముక్తి పొందాలి. చెరలో నుండి అనగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఆహారానికి కష్టపడేటువంటి వారు, మాంసం తినేటప్పుడు కూడా తన్నులు తినేటువంటి వారు, లేక పని చేసేటప్పుడు భారమైనటువంటి పనులు కలిగిన వారుగా మరి ఐగుప్తీయుల చేత మరి వ్యతిరేకించబడినటువంటి వారుగా ఉన్నారు. అలాంటి స్థితిలో దేవుడట వాళ్ళని ఎక్కడ పంపించాడు? పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి. ఎప్పుడు పంపించాడు? వారి కష్టకాలములో ఉండి దేవుడైన యెహోవాకు వారు మొర్ర పెట్టగా దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. ఆ ప్రార్థనకు జవాబుగా ఆయన ముందే ఎప్పుడో చేసినటువంటి ఆ వాగ్దానాన్ని వారి కొరకు నెరవేర్చినటువంటి వాడుగా ముఖకాంతి అని అంటే కష్టము లేనటువంటి జీవితం, సంతోషభరితమైనటువంటి జీవితం, మనకు కలిగి ఉన్న దానిలోనే మనం తృప్తిగా జీవించేటువంటి ఆ యొక్క మనస్సును దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి లోక సంబంధమైనటువంటి కట్ల నుంచి మనం తొలగించబడాలి. లోక సంబంధమైనటువంటి ఆ పాపం మనలో నుంచి పోవాలి. కట్టబడినటువంటి ఆ గాడిద విప్పబడిన తర్వాత, ఆ మురికిలో నుంచి అది బయటకు వచ్చిన తర్వాత అది పరిశుద్ధుడైనటువంటి ప్రభువు కొరకట వాహనంగా మారిపోయింది. మనం కూడా మరి ఆ రీతిగా మారగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం. కాబట్టి దేవుని యొక్క మరి ఆ యొక్క కృపను, దేవుని యొక్క కరుణను మనం పొందుకోవాలి. దేవుని కరుణ మనం పొందుకోవాలంటే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6 నుంచి 8 వాక్యాలు చదవక్కర్లేదు, కానీ నేను 2 మాటలు చెప్తాను. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6 నుంచి 8 వాక్యాల్లో అక్కడ 2 రకాలైనటువంటి పనులు కనపడతా ఉన్నాయి. ఒకటి ఘనపరిచేటువంటి వారు, రెండవది ఘనపరచబడేటువంటి వారు.
అంటే గణపరిచేటువంటి వారు మనమైతే గణపరచబడేటువంటి వాడు మన దేవుడు. అక్కడ కుమారుడట తండ్రిని గణపరుస్తాడు. నిజమే, ఒక కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత మరి మంచి పిల్లలుగా పెంచుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే, మా నాన్నగారి యొక్క కష్టాన్ని బట్టి మాత్రమే, మా తల్లి యొక్క నడిపింపును బట్టి మాత్రమే మేము ఎంతగా ఎదిగామనేటువంటి మాట చెప్తారు మంచి పిల్లలైతే. చెడ్డ పిల్లలు ఏం చేస్తారంటే, ఎంత సంపాదించి తల్లిదండ్రులు ఇచ్చినప్పటికీ కూడా, నిజమే మన జీవితాలు ఆ రీతిగానే కనపడుతూ ఉన్నాయి. ఆయన మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నాడు, ఎన్నో దీవెనలు ఇస్తూ ఉన్నాడు, ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఆయనను గణపరచడానికి వెనకడుగు వేస్తూ ఉంటాం. కుమారులు తండ్రులను గణపరుస్తారట. రెండవది, దాసుడు యజమానిని ఘనపరుస్తాడు. అనగా అప్పగించినటువంటి పనిని నమ్మకంగా చేసి నమ్మకమైనటువంటి స్థితిలో ఆ పనిని ముగించి మరి యజమాని దగ్గర మెప్పు పొందుకుంటాడు. యజమాని నట నీవు లేకపోతే నేను బ్రతికేటువంటి స్థితి లేదు. నిజమే, ఆ యజమాని ఆ పనివాడికి కనుక మరి పని ఇవ్వకపోతే కూలి ఎక్కడి నుంచి వస్తుంది, కుటుంబాన్ని ఎక్కడ పోషించుకోగలుగుతాం? కాబట్టి దాసుడు యజమానిని మరి పొగిడినట్టుగా ఇక్కడ మనం గమనించాలి. నిజమైన తండ్రి మరి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి తన ప్రియ కుమారుని పంపించినటువంటి యెహోవా దేవుడైతే, ఆయన కుమారుడైనటువంటి యేసు ప్రభువారు మరి ఒక దాసుడిగా మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆ యొక్క మనలాంటి వారందరినీ కూడా ప్రేమించి తన ప్రాణాన్ని మన కొరకు మరి పెట్టినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. నిజమైనటువంటి ఆ యొక్క దేవునిని తండ్రిగా గ్రహించుకోకుండా ఇశ్రాయేలు ప్రజలు మరి వంకరదారి పడుతూ ఉంటే వారికట ఈ మాటలైనా తెలియజేస్తూ ఉన్నాడు. చేస్తే వాళ్ళు అంటా ఉన్నారు ఏమనంటే, చూడండి అక్కడ 8వ వాక్యంలో లేక 7 చివరి భాగంలో 8వ వాక్యం అక్కడ అంటారు వాళ్ళు ఏమంటే, ఏమి చేసి నీ నామమును మేము నిర్లక్ష్యం చేశాం? ఏ తప్పు చేసాం? జీవితం అంతా తప్పులే ఇశ్రాయేలు ప్రజలు మనం చేసేటువంటిది. మరలా తిరిగి ప్రశ్నిస్తూ ఉంటాం ఏమనంటే, మేమేం తప్పు చేస్తాం? చేసేటువంటి తప్పులన్నీ చేసిన తర్వాత మేమేం తప్పు చేస్తాం? 7వ వాక్యాలు అంటాడు, ఆయన చెప్తా ఉన్నాడు ఏమంటే వారు చేసిన తప్పు ఏంటో చెప్తా ఉన్నాడు. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పిస్తూ ఉన్నారు. నా బలిపీఠము మీద దేవునికి ఇచ్చేటువంటి దానిలో మనం ఇచ్చేటువంటి అర్పణ ఏ రీతిగా ఉంటుందంటే కయ్యను వంటి అర్పణగా ఇస్తూ ఉన్నాం. అనగా తప్ప తాలుతో కూడినటువంటి అర్పణ ఇస్తూ ఉన్నాం, పనికిరానటువంటి అర్పణ ఇస్తూ ఉన్నాం, విసుక్కుంటూ దేవునికి ఇస్తూ ఉంటాం. లేకపోతే మనస్ఫూర్తిగా ఇవ్వకుండా మరి మనం ఏదో యాదాలాభంగా ఇవ్వాలి కాబట్టి ఇచ్చేటువంటి వారంగా, చెయ్యాలి కాబట్టి చేసేటువంటి వారంగా ఉంటాం. అందుకే అక్కడ చెప్తా ఉన్నారు ఏమనంటే, నా యొక్క బలిపీఠాన్ని మీ యొక్క అపవిత్రమైనటువంటి భోజనముతో అపవిత్రమైనటువంటి స్థితిలో మీరు నా దగ్గరికి వచ్చి దాన్ని మీరు అపవిత్రపరిచారు. రెండవదిగా అంటాడు యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందుచేత, అంటే దేవుని యొక్క సన్నిధిని చాలా తక్కువగా అంచనా వేసినందు దాన్ని బట్టి చాలామంది మరి దినాల్లో విశ్వాసులుగా చెప్పుకునేటువంటి వారు, క్రైస్తవులు అనబడినటువంటి వారు, దేవుని బిడలనబడినటువంటి వారు శిష్యులుగా ఎదిగేటువంటి స్థాయి కంటే ఎదగకుండా దిగజారిపోతూ నీచమైనటువంటి మాటలతో, నీచమైనటువంటి ఆలోచనలతో దేవుని యొక్క నామాన్ని మరి ఆ ప్రక్కదారి పట్టినటువంటి వారుగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యొక్క నామాన్ని తక్కువ చేసి మాట్లాడేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. ఇంకా వాళ్ళు చేసినటువంటి పని ఏంటో తెలుసా? 8వ వాక్యం చూడండి ఒకసారి. గ్రుడ్డిదానిని తీసుకొచ్చి బలిగా అర్పిస్తూ ఉన్నారు. కుంటిదాన్ని, రోగము గల దానిని అర్పించుట అపరాధము. చిరిగిపోయినటువంటి నోట్లు పట్టుకొచ్చి మందిరంలో దేవునికి కానుకగా ఇవ్వటం ఎంత అపరాధమో తెలుసా? మీరు ఇక్కడ 10 రూపాయలు చిరిగిపోయినటువంటి నోటు వేస్తే దేవుడు మీకు 100 రూపాయలు శిక్ష వేస్తాడు. ఇంత ఉన్నాయి నా దగ్గర అలాంటి కట్ట, ఇన్నున్నాయి. ఆ ఆఫరింగ్ అంతా లెక్కపెట్టి అందులో బ్యాంకులో వేద్దామని చూసేటప్పుడు చూస్తే బాధ వేస్తూ ఉంటుంది. ఎందుకు ఇలాంటి కాగితాలు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు? ఎవడు తీసుకుంటాడు? బ్యాంకు వాళ్ళు 10 రూపాయలు 20 రూపాయలు తీసుకోరాళ్ళు. ఇప్పుడంతా 500 మీదే నడుస్తూ ఉంది. అంటే మిమ్మల్ని 500 ఇమ్మని కాదు సుమా, వినాలి జాగ్రత్తగా. దేవునికి ఇచ్చేటువంటి అర్పణ గుడ్డిదాన్ని, రోగము కలిగినటువంటి దాన్ని, కుంటిదాన్ని ఏదో భరించుకుంటారులే అనేసి ఇచ్చేస్తే
అంతకంటే ఎక్కువ స్థితి, అంతకంటే ఎక్కువ దౌర్భాగ్యమైనటువంటి స్థితి నీకు దేవుడు కల్పిస్తాడు అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన మాట ఈవేళ మనతో కూడా చెబుతూ ఉన్నాడు. ఇదట దుర్నీతితో కూడినటువంటి విశ్వాసం. మంచి నీతి కాదు, దుర్నీతి. లేకపోతే తన యొక్క మనస్సును మరి వక్ర మార్గంలో నడిపించుకొని దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థితిలో చేసేటువంటి మరి కార్యం. మరి కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, రోగం కలిగినటువంటి దాన్ని, లేకపోతే చిరిగిపోయినటువంటి కాగితాలు పట్టుకొచ్చి ఇక్కడ పడేసి దేవునికి నేను కానుక ఇచ్చాను, దేవా 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 అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. కనీసం మన పిదాలు కూడా దాటి ఆ ప్రార్థన పైకి వెళ్ళదు. ఎందుకంటే ఆ ప్రార్థనలో నీతి లేదు, ఆ ప్రార్థనలో నిజాయితీ లేదు, ఆ ప్రార్థనలో నమ్మకత్వం లేదు. నమ్మకత్వం లేకుండా దేవునికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినేటువంటి వాడుగా ఉండడు అనేటువంటి సత్యాన్ని మలాకీ ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడైన యెహోవా తెలియచేస్తూ ఆయన ప్రేమ కూడా చూపిస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమ కలిగినటువంటి వాడంటే దేవుడు, ఇంత దారుణమైనటువంటి స్థితిలో వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి దిగజారిపోయినప్పటికీ కూడా, ఇంత దారుణమైనటువంటి స్థితిలో దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు పాపం చేస్తూ చివరికి బలిపీఠాన్ని కూడా అపవిత్రం చేస్తూ, బలిపీఠం అనగా మన హృదయాన్ని, నీ హృదయం అపవిత్రమైపోకూడదని వాళ్ళతో చెప్తా ఉన్నాడు. మనకు కూడా అదే మాట చెప్తా ఉన్నాడు. ఎంత దారుణంగా ఈ దేహం అనేటువంటి ఆ దేవాలయాన్ని అపవిత్రపరుచుకుంటూ ఉంటే ఆయన ఏమంటా ఉన్నాడు మరలా చూడండి ఒకసారి. వాళ్ళు చేసే తప్పులన్నీ చెప్పి ప్రేమ కలిగినటువంటి దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు 9వ వాక్యాలు అంటాడు, దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతపరచుడు. ఎలా శాంతపరచాలి? విశ్వాసముతో ప్రార్థన చేయాలి, నమ్మికతో ప్రార్థన చేయాలి, ఇది జరుగుతుంది అని ప్రార్థన చేయాలి. మన యొక్క హృదయాన్ని ఆయన దగ్గర కుమ్మరించి మనం ప్రార్థన చేయగలిగితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మనకు సహాయం చేసేటువంటి వాడుగా, మనల్ని హెచ్చించేటువంటి వాడుగా ఉంటాడు. కీర్తనాకారుడు అదే అంటాడు 80వ కీర్తన 3వ వాక్యంలో, దేవా చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతిని ప్రకాశింపచేయము. ఆయన ముఖకాంతి మన మీద లేకపోతే మనం చీకట్లో జీవించినట్టే లెక్క, ఆత్మీయంగా చచ్చినటువంటి వారితో సమానం మనం. మూడవదిగా మన ప్రార్థనలట దేవునికి చేరాలి. ఎవరికి చేరాలి? దేవునికి చేరాలి. ఇందాక అంటాడు మలాకీ గ్రంథంలో 1వ అధ్యాయము 6 నుంచి 9 వరకు, ఒక అధికారికి నువ్వు గనక కుంటిదాన్ని పట్టుకెళ్ళి, గుడ్డిదాన్ని పట్టుకెళ్ళి, పుచ్చిపోయినటువంటి దాన్ని పట్టుకెళ్ళి, మంచి స్థితిలో లేనటువంటి ఒక ఫలాన్ని పట్టుకెళ్ళిస్తే అధికారి నీకు సహాయం చేస్తాడా? దాన్ని తీసుకుంటాడా? లోక సంబంధమైనటువంటి అధికారికి నువ్వు అంత భయపడిపోతే నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టిన ప్రభువు కొరకు నువ్వు ఇంకెంత భయపడాలి? దేవునికి మన ప్రార్థన చేరాలి అంటే యెషయా గారు అంటాడు 33వ అధ్యాయం 2వ వాక్యంలో, యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము, ఉదయకాలమున వారికి నీ బాహువుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. ఆయన లేకపోతే మన పని ఎందుకు పనికిరాదు. మరి మిగిలిన వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు కదా అంటే, మిగిలిన వాళ్ళు బ్రతికేస్తారు, మిగిలిన వాళ్ళు మనకంటే గొప్పగా బ్రతుకుతారు ఈ లోకంలో. కానీ మనకున్నటువంటి సంతోషం, మనకున్నటువంటి ఆత్మీయత, మనకున్నటువంటి ఆ పరిశుద్ధత, మనకున్నటువంటి ఆ మంచి సహవాసం, దేవునితోటి మనకున్న సహవాసం లోకస్తులకు ఉండదు. యెషయా గ్రంథంలోనే 30:18-19 వాక్యాలు అంటాడు, కావున మీ యందు దయచూపవలెనని, ఎంత పాపం చేసినప్పటికీ కూడా, ఎంత వంకర మార్గంలో ఉన్నప్పటికీ కూడా ఆయన మన యందు దయచూపాలి అని, మనల్ని కరుణించాలి అని ఆయనట నిలవబడి ఉన్నాడు. ఎక్కడ నిలబడి ఉన్నాడు? మన హృదయం అనేటువంటి తలుపు దగ్గర ఆయన నిలబడినటువంటి వాడుగా ఉన్నాడు. మనం కనుక నిశ్చయమైనటువంటి పరిశుద్ధతతో ఆయనకు మొరపెడితే, ఆ 19వ వాక్యం చివరి భాగంలో అంటాడు, ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఎంత పాపివైనప్పటికీ కూడా, ఎంత పాప జీవితం జీవించినప్పటికీ కూడా నిన్ను నీవు పరిశుద్ధపరుచుకొని ఆయన ఎదుట సాగిలపడి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన నీ మొర్ర మరి వినేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన నీ మొర విని నీకు జవాబు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు.
కాబట్టి ఆ రీతిగా మనం ప్రార్థన చేద్దాం. ఏ రీతిగా ప్రార్థన చేయాలి? దేవుని యొక్క ఆజ్ఞను గైకొంటూ ప్రార్థన చేయాలి. అంతేకాదు దేవుని సన్నిధిలో నివసిస్తూ ప్రార్థన చేయాలి. అంతేకాదు మనలను మనం పరిశుద్ధపరచుకొని ప్రార్థన చేయాలి. ఆయన ఇది ఖచ్చితంగా నా కొరకు చేస్తాడు అనే విశ్వాసంతో ప్రార్థన చేయాలనగా దేవుని కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. ఆజ్ఞలు గైకోవాలి, దేవుని సన్నిధిలో నిలవాలి, ఆయన కొరకు కనిపెట్టి ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. అలాంటి స్థితి దేవుని కృపను బట్టి మనం పొందుకోవడానికి ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించునుగాక.